తెలంగాణ రాష్ట్ర సర్కార్ జనవరి 26 నుంచి లబ్ధిదారులకి రైతు భరోసా అర్ధరాత్రి నుంచి వస్తుంది. 6,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తాం. అది ఏడాదికి 12,000 రూపాయలు, అంటే పసలికి 6,000, ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. కొంతమంది రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ ఊరు, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, వచ్చిందా రైతు భరోసా? సార్ మాది చేకుర్తి గ్రామం. నా పేరు గానలక్ష్మీనారాయణ. మాకు రైతు భరోసా రాలే. మాకు నిన్న రాత్రి 12 గంటల వరకు రైతు భరోసా పడతా అని చెప్పారు రేవంత్ రెడ్డి సాయి. కానీ ఇప్పటివరకు అయితే మాకు ఇలాంటి మెసేజ్ అయితే లేదు. అంతకుముందుకైతే మాకు కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకు రైతు బంధు సకాలంలో, అంటే మేము పంట ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు రైతు భరోసా అందించిండ్రు. వీళ్ళు మాటలకే పరిమితం అవుతారు, కానీ ఏ రైతుకైతే ఇప్పటివరకు అయితే రైతు భరోసా రాలే, ఇంకా ఇవ్వలే. అంటే ఎవరినన్ను అడిగిందా మీరు స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నేతల్ని? అడిగినాము. అంటే మొన్న మా ఊరు చేకూర్తి గ్రామంలో గ్రామసభ పెట్టేస్తే మీకు 26 తారీఖు నుంచి వెళ్ళి ఏఈఓ కానీ మన ఎంఆర్ఓ వాళ్ళు అందరూ మీకు రైతు భరోసా 26 తారీఖున పడుతుంది, 26 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే జెండా మందం రోజు నాడే మీకు రైతు భరోసా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి రైతు బంధు రాలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు వచ్చిందా? రాలేదు సార్, మాది పైడిపల్లి. మీకు ఇంతకుముందు వచ్చిందా రైతు బంధు? ఇప్పుడు రైతు భరోసా వచ్చిందా? ఇప్పుడు రాలే. ఇప్పుడు రాలే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చింది, నాకు ప్రతిసారి వచ్చింది. పంట పెట్టుకునేటప్పుడు మాకు అవి అందు. ఇప్పుడు ఏది లేదు. ఆ 2 లక్షలు కూడా రుణమాఫీ కాలే. ఎందుకు కాలే రుణమాఫీ? ఇంకా ఏమో ఇక కొంతమందికి బాగా కాలే. మా ఊళ్ళో ఒక్క 100 మందికి దాకా కాలే. మరి అడిగినరా మీకు అధికారులు? వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, గ్రామ సభలు అన్నారు, దానికి పోయి అడిగారు. ఎరకలేదు, ఉన్నప్పుడు ఎత్తారు లేకపోతే లేదు అని బ్యాంకు సార్ కూడా అంటాను. ఏ ఊరు మీది? మాది పైడిపల్లి మండలం ఏంది? వెలుగటూరు మండలం, పేరేంటి? బద్దిరి మల్లయ్య. సో కొంతమంది ఇంకా రైతు రుణమాఫీ వీరికి కాలేదంటున్నారు. ఆ చేగుర్తి గ్రామానికి చెందినటువంటి మరో రైతు మాత్రం రైతు భరోసా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. గతంలో అయితే టెన్షన్గా వచ్చేది, ఇప్పుడు ఇంకా రాలేదు, వాటి కొరకు చూస్తున్నాం అనేటువంటి మాట వారి నోటనే మనం విన్నాం. ఇది చాలామంది అభిప్రాయంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా కొన్ని గ్రామాల్లో కాలేదు, రుణమాఫీ కాలేదు. దానికి సంబంధించి మా ఊళ్ళో సగంకి ఎక్కువ కాలేదు అని చెప్పేసి పైడిమడుగు వెలుగటూరు మండలం వెలుగటూరు మండలం పైడిపల్లికి చెందినటువంటి మరో రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీని మీద మరొకసారి సమీక్ష జరపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.